జస్ట్ మనం ఏదైతే ఇమ్మడి రవి తన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని దానికి మెయిన్ గా పెట్టుకొని దాని నుంచి సబ్ కంపెనీ లాగా సబ్ వెబ్సైట్ లాగా క్రియేట్ చేసుకొని అందులోంచి వచ్చిందే ఈ ఐబొమ్మ. సో పోలీసులు మెయిన్ గా ఈ ఐబొమ్మ పైన మెయిన్ వెబ్సైట్ ఏది ఉంది, ఏ కంపెనీతో రిజిస్టర్ అయ్యారు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేయబట్టడంతో పోలీసులు దీని వెనక ఉన్న రవి గుర్తించి పట్టుకున్నారు. కానీ మూవీ రూల్స్ అలా లేదు. వారు ఫస్ట్ నుంచి కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ వెబ్సైట్ అయితే రన్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఐబొమ్మని పట్టుకున్న పోలీసులు మూవీ రూల్స్ కానీ తమిళ ఎంబీ, వన్ తమిళ ఎంబీ, తమిళ రాకర్స్ ఈ వెబ్సైట్ నిర్వాహకులు ఎవరు అనేది ఇప్పటికి కూడా వారిపై ఒక చిన్నగా అంచనా తాడ కూడా లేదు. కానీ రవి తన అత్యుత్సాహం వల్లే దొరికిపోయాడంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదైతే రవి పోలీసులకు ఎదురు సమాధానం చెప్పే దొరికిపోయాడు. మూవీ రూల్స్, తమిళ ఎంబీ రాకర్స్ వీరందరూ కూడా పోలీసులు హెచ్చరించిన, వారిపై బెదిరింపు కాల్స్ వచ్చినా, బ్లాక్ చేసినా సైలెంట్ గా మళ్ళీ ఇంకో వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ చేసుకుంటూ రన్ చేసుకుంటారు తప్ప పౌరుషానికి పోయి పోలీసులతో పెట్టుకోలేదు కాబట్టి దొరకలేదని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ మూవీ రూల్స్ కి సంబంధించి తమిళ ఎంబీ రాకర్స్ నుంచి కూడా ఏదైనా ఒక రిప్లై కనుక వచ్చింటే ఈ పాటి కూడా వారు కూడా దొరికే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రవి పోలీసులకు ఇచ్చిన రిప్లై ప్రకారం ఏదైతే చూసి దీని వెనక ఉన్నది ఏదైతే ఐబొమ్మ నిర్వాహకుడే మనకు రిప్లై ఇచ్చాడు అన్న దాంతో రివర్స్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆ అకౌంట్ ని రివర్స్ ట్యాపింగ్ చేసి కార్యకలాపాలన్నీ కూడా పోలీసులు గోప్యంగా సుమారు 5 నుంచి 6 రోజుల పాటు బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసుకుంటూ వచ్చారు వారు విచారణ కూడా. సో పోలీసులు రవి అయితే ఇక నన్ను పోలీసులు పట్టుకోలేరు అన్న ధీమాతో విచ్చలవిడిగా తిరుగుతూ అతను హైదరాబాద్ కి రావడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం ఆ రోజు మెసేజ్ తన బ్యాక్ ఎండ్ టీమ్ ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఇంకా హైదరాబాద్ తెలుగు వారు ఎవరైనా తనకు సహకరించారా? కేవలం రవి మాత్రమే ఉన్నాడా? ఇప్పుడు నిఖిల్ అనేటువంటి కొత్త పేరు వినిపిస్తుంది. పోస్టర్లు డిజైన్ చేస్తూ ఉండేవాడంట. సో పోస్టర్లు డిజైన్ చేసేది నిఖిల్. సో ఆయనకు కూడా ఈ వ్యవహారం తెలుసా? ఇంకా ఎవరైనా తెలుగువారు ఐబొమ్మ రవితో టీమప్ అయిపోయి ఈ యొక్క ఐబొమ్మ బప్పం వెబ్సైట్ నిర్వహణలో ఉన్నారా? ప్రెసెంట్ అయితే నిఖిల్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తా ఉన్నారు. కానీ మిగిలిన వారందరూ కూడా ఎవరు కూడా ఈ దేశం మన భారతదేశంలో లేరు. అందరూ కూడా అక్కడ కరేబియన్ ఐలాండ్స్ లో అక్కడే సుమారుగా అక్కడ ఒక 80 లక్షలు కడితే అక్కడ సిటిజన్షిప్ వచ్చేస్తున్న నేపథ్యంలో ఈజీగా అక్కడ డబ్బులు కట్టి అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అక్కడే ఉన్నాడు ఐబొమ్మ రవి. కొత్త కార్యకలాపాలన్నీ కూడా అక్కడ కొంతమంది హ్యాకర్లను హైర్ చేసుకొని అక్కడనే మొత్తం కూడా రన్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ సంబంధించి ఏవైతే మొబైల్స్ కానీ ఇతను కాంటాక్ట్ అయిన మూవీ రూల్స్ సంబంధించి కానీ ఐబొమ్మ సంబంధించి కూడా టెలిగ్రామ్ లో వేరే అకౌంట్ నుంచి కాంటాక్ట్ అవుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పటికి కూడా ఈ తమిళ ఎంబీ రాకర్స్ మూవీ రూల్స్ సంబంధించిన వారు ఎవరు కూడా పట్టుబడలేదు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో రవి ఒక్కడే వీరి అదుపులో ఉన్నారు. ఎవరి డీటెయిల్స్ కూడా చెప్పడం లేదు. ఏదైతే పోస్టర్ డిజైన్ చేసిన అతని ఫ్రెండ్ నిఖిల్ మాత్రం ప్రజెంట్ అదుపులో ఉన్నారు. సో అతన్ని విచారిస్తూ దీని వెనక ఇంకెవరు ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ లోకల్ థియేటర్స్ లో ఎవరైనా పైరసీ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారని దానిపై గుట్టు రాబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. సో ఈ రోజు ఐబొమ్మ రవిని ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కోర్టులో విచారించబోతా ఉన్నారు. మరో 4 రోజుల పాటు కస్టడీకి కావాలంటూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈ రోజు రవిపై మరో 4 కేసులు కూడా వేసే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా ఐబొమ్మ రవి విషయంలో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. ఆయన మూవీ రూల్స్ అండ్ తమిళ్ ఎంబీ వెబ్సైట్ల ద్వారా మూవీలు కొనుగోలు చేసి దాని కొన్ని ఎడిటింగ్స్ చేసి కొన్ని హంగులు అద్ది దాన్ని హెచ్డి క్వాలిటీలో తీసుకొచ్చి ఐబొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉండేవాడట. ఆయనతో పాటుగా తన ఫ్రెండ్ నిఖిల్ అనే వ్యక్తి కూడా ఇక్కడే హైదరాబాద్ లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉంటూ ఆయన ఈ మూవీ ఐబొమ్మ దాంట్లో అప్లోడ్ చేసే సమయంలో పోస్టర్లు డిజైన్ చేస్తూ ఉండేవాడట. ఐబొమ్మ పోస్టర్లు డిజైన్ చేస్తూ ఉండేవాడట. మరోవైపు ఐబొమ్మ రవి పైన ఈరోజు మరో 4 కేసులు నమోదు చేయడం, హైకోర్టు ఈరోజు మళ్ళీ ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ కస్టడీ కోరేటువంటి ప్రయత్నం పోలీసులు చేయబోతున్నారు. సో మనీ లాండరింగ్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, పైరసీ, బెట్టింగ్ యాప్ ఈ 4 కేసుల్లో కూడా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో 4 కేసులు నమోదు చేసి మొత్తంగా కస్టడీ తీసుకొని మరింతగా ఐబొమ్మ రవిని విచారించాలనుకుంటున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున ఇప్పుడు ఐబొమ్మ రవి ఎవరు, ఏంటి, ఎలా ఉంటాడు, ఏంటి, ఏం కథ మొత్తం కూడా పబ్లిక్లోకి వెళ్ళింది. సో సినిమా ఇండస్ట్రీ పైన, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌస్లు లేకపోతే ప్రొడ్యూసర్లు టికెట్ ధరలు పెంచమని పదే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం, టికెట్ ధరలు పెంచడం, థియేటర్ నిర్వాహకుల్లో కూడా ఐమాక్స్లు, మల్టీప్లెక్స్ దాంట్లో పెట్టేటువంటి ధరల్ని భరించలేక సామాన్య ప్రజలు మొత్తం కూడా ఐబొమ్మకు అలవాటు పడ్డారు. ఐబొమ్మ లాంటి సినిమాలు చూడడం మొదలు పెట్టారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఐబొమ్మ లాంటి ఇప్పుడు వెబ్సైట్ని క్లోజ్ చేయడం, ఆ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేయడంతో చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తుంది రవికి. ఏకంగా సోషల్ మీడియాలో రవికి ఫ్యాన్స్ క్లబ్లు పెడుతున్నారు, రవి ఫ్యాన్ పేజీలు పెడుతున్నారు. రకరకాలుగా వారంతా కూడా తమ సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బయటికి వచ్చి మరి మాట్లాడుతున్నారు. బహిరంగంగానే రవిని విడుదల చేయండి అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళంతా వినిపిస్తూ ఉన్నారు. సో సినిమా ఇండస్ట్రీ
ఇక రవిబొమ్మ అరెస్ట్ తర్వాత పైరసీని అరికట్టామని రకంగా సంతోషించే లోపే ఇంకా దీని బ్యాక్ ఎండ్ వర్క్ కొనసాగుతోంది. తన బ్యాక్ ఎండ్లో ఉన్న టీం ఇంకా వెబ్సైట్లు అంటే ఈ సినిమాల్ని తన వెబ్సైట్లో పెడుతూనే ఉంది. కొత్త కొత్త సినిమాలు కూడా అప్లోడ్ అవుతూనే ఉన్నాయి. సో ఐబొమ్మ రవిని మాత్రం అరెస్ట్ చేశారు, కానీ నెట్వర్క్ మొత్తాన్ని కూడా ఇంకా పూర్తిగా బయటికి తీయలేకపోయారు పోలీసులు. సో ఇంకా కస్టడీ తీసుకొని రవిని మళ్ళీ విచారిస్తున్నారు కాబట్టి ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాలి. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత అనుకున్న స్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మళ్ళీ కస్టడీ కోరుతున్నారు. సో ఐబొమ్మ రవిని విచారిస్తున్న సమయంలో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం, ఐబొమ్మ రవిని మొత్తం పైన ఆయన చుట్టూ జరిగిన తతంగం పైన మీకేమనిపిస్తోంది? మీరు రవికి సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారా కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయితే మొత్తం 3 డయాగ్రామ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఒకటేమో ఐబొమ్మ అనే వెబ్సైట్ని ఎట్లా తయారు చేసి ఎట్లా దాంట్లో అప్లోడ్ చేశారు ఒకటి. దెన్ ఐబొమ్మలో ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది 2వ డయాగ్రాము. దాని తర్వాత ఈ ఐబొమ్మ ప్రాసెస్లో మూవీ స్ట్రీమింగ్ అయ్యేటప్పుడు అతనికి రెవెన్యూ ఎట్లా వస్తుంది అనేది 3వ బొమ్మ. సో నేను 3 బొమ్మలలో నీకు ఐబొమ్మ గురించి మొత్తం చెప్పేస్తాను. ఫస్ట్ డొమైన్ రిజిస్ట్రేషన్ అంటే ఐబొమ్మ ఆర్ బప్పం.com ibomma.com అనేది ఫస్ట్ డొమైన్స్ ఉంటాయి. డొమైన్ రిజిస్టర్ అనేది కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు గోడాడీ అనే కంపెనీ ఎట్లనో అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి, డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్డ్ ఇతను ఎన్జలా కంపెనీ ఉంది. ఎన్జలాలో డొమైన్ రిజిస్టర్ చేశాడు. ఈ డొమైన్ రిజిస్టర్ చేయడానికి తన ఈమెయిల్ ఐడి, తన డెబిట్ కార్డు, తన క్రెడెన్షియల్స్ అన్నీ ఇచ్చి డొమైన్ రిజిస్టర్ చేశాడు. దీనివల్ల ఈ డొమైన్ నాది కాదు అని చెప్పడానికి వీలు లేదు. నంబర్ 1, ఎందుకంటే ఈ ఐబొమ్మ డొమైన్ తనది, క్రెడిట్ కార్డు ఉపయోగించాడు, తన ఈమెయిల్ ఇచ్చాడు, తన అంత డీటెయిల్స్ ఇచ్చాడు. సో అతని ఐబొమ్మది అతనిదే. అది ఎక్కడ రిజిస్టర్ అయింది? ఎన్జెలా అనే కంపెనీలో రిజిస్టర్ అయింది. దాని తర్వాత దాన్ని హోస్టింగ్ చేయాలి. ఆ హోస్టింగ్ చేయడానికి వేరే కంపెనీ వాడాడు. అది హోస్టెడ్ ఎట్ ఐపీ వాల్యూమ్ అనేది హోస్టింగ్ కంపెనీ. అంటే అది దీన్ని హోస్ట్ చేస్తుంది. హోస్ట్ చేయడం అంటే చూపిస్తుంది. దాని తర్వాత ఇది హోస్ట్ అయిపోయింది, ఇది రిజిస్టర్ అయిపోయింది, హోస్టింగ్ అయిపోయింది. దాంట్లో సిఎంఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది ఈయనకి. అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఒక కంటెంట్ని టోటల్గా మేనేజ్ చేస్తుంది. అది ఎట్లా ఎప్పుడు చూపించాలి, ఏ టైంలో నీకు యాడ్ ఇవ్వాలి, ఏ టైంలో ఆపాలి, ఏ టైంలో దాంట్లో కంటెంట్ మేనేజ్ సిస్టమ్ని ఆపరేట్ చేసేది ప్యానల్ ఉంటుంది. ఈ ప్యానల్ ఎక్కడెక్కడ ఉంటారంటే మనుషులు. ఈ ప్యానల్ అంటే ఒక సాఫ్ట్వేర్ కాదు, అది మనుషులు ప్యానల్ చేస్తుంటారు. ఎక్కడెక్కడ డిఫరెంట్ అవుట్సోర్సింగ్ చేసి చేసుకోవచ్చు. తర్వాత క్రియేటింగ్ పోస్ట్ అంటే సినిమా చూపించడానికి మనం పోస్టర్లు బయట గోడల మీద వేస్తారు కదా, అట్లా పోస్ట్ క్రియేట్ చేస్తాడు. ఆ పోస్ట్ అనేది మూవీ పోస్టర్ తయారు చేస్తాడు. ఈ మూవీ పోస్టర్ తయారు చేయడంలోనే అతనికి నిఖిల్ అనే ఫ్రెండ్ కూడా అతనికి సహకరించాడు. ఈ పోస్టర్ తయారు చేసిన తర్వాత దానికి ఒక లింక్ తయారు చేస్తారు. ఒక పోస్టర్ తయారు చేస్తారు, దానికి ఒక లింక్ తయారు చేస్తారు. లింక్ డౌన్లోడింగ్ ఉంటుంది. స్ట్రీమింగ్ లింక్ ఒకటి, డౌన్లోడింగ్. నువ్వు ఉట్టి చూడాలంటే స్ట్రీమింగ్ లింక్ క్లిక్ చేయాలి, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ లింక్ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత సెటప్ అయిన తర్వాత అప్పుడు పోస్ట్ చేసేస్తారు, అప్పుడు పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేయడం అనేది దెన్ కంటెంట్ ఈజ్ విజిబుల్ ఇన్ ద వెబ్సైట్. అప్పుడు ఇదంతా బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత అప్పుడు నీకు బొమ్మకు రెడీ ఉంటుంది నీకు చూడడానికి. దిస్ ఈజ్ హౌ ద ఐబొమ్మ బ్యాక్గ్రౌండ్లో జరిగేది. నెక్స్ట్ దెన్ ఇప్పుడు ఐబొమ్మలో ఒక సినిమా అట్లా వెనక బ్యాక్గ్రౌండ్లో జరిగి పోస్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీవో నేను యూజర్, ఇది కాదు అదే పెట్టు, యూజర్ యాక్సెస్ చేయడానికి పోయినప్పుడు యూజర్ విజిట్స్ చేస్తాడు ఐబొమ్మని విజిట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా దాని వెనుక ఒక రీడైరెక్ట్ స్క్రిప్ట్ అని ఉంటుంది. స్క్రిప్ట్ అంటే సాఫ్ట్వేర్, అది కూడా రీడైరెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? రీడైరెక్ట్ చేసి ఎక్కడ చూస్తుంది? ఆ చూసే పర్సన్ యూజర్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. అంటే ఆ రూమ్లోకి తీసుకెళ్తుంది, నేను ఆ యొక్క విండోస్ తీసుకెళ్తుంది. దాని తర్వాత అంటే 1,00,000 మంది ట్రాఫిక్ వచ్చింది, 1,00,000 మందికి పర్సన్కి ఇంత అని వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. సో అది ఈ యొక్క యాడ్ క్యాష్, యాడ్స్టెరా అనే ఈ యొక్క అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి. ఈ అడ్వర్టైజింగ్ కంపెనీస్ పే చేస్తాయి. ఇవి వీళ్ళకి పే చేస్తారు.
ఈ కంపెనీస్ అన్ని కలిపి మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ యాడ్బుల్ కంపెనీ ఈజ్ హీస్ కంపెనీ, ఇమ్మండి రవి కంపెనీ ఇది. అక్కడ నుంచి గేమింగ్ నుంచి యాడ్ క్యాష్కి ఆర్ యాడ్ స్టెరాకి పోయి అక్కడ నుంచి మళ్ళీ ఇతని గేమింగ్ కంపెనీకి వస్తుంది. యాడ్బుల్ అనేది యాడ్ కంపెనీ అనేది, ఈ కంపెనీకి ఇతనికి డబ్బులు వస్తాయి. ఇది అంతా యూఎస్డిటీ రూపంలో వస్తాయి. యూఎస్డిటీ నుంచి డైరెక్ట్గా మళ్ళీ రవి యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. దిస్ ఈజ్ హౌ ఈ గెట్స్ ద మనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు సినిమా చూడడానికి యూజర్ పోయినప్పుడు డైరెక్ట్గా ఫస్టే నిన్ను ఇక్కడ గేమింగ్ సైట్కి తీసుకెళ్తాను. ఫస్ట్ గేమింగ్ సైట్కి లేదా బెట్టింగ్ యాప్స్ ఉన్నదానికి నువ్వు చూడాల్సిందే. బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు నువ్వు అక్కడ టెంప్ట్ అయ్యి చాలామంది బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు, కొంతమంది గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లాస్ అవుతారు, కొంతమంది ఇంకా ఎన్నో అనర్థాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ హౌ ఈ రిసీవ్స్ ద యూఎస్డిటీ. ఆ యూఎస్డిటీలో ఉన్న మనీని మళ్ళీ ఇండియన్ అకౌంట్స్లోకి మార్చుకొని ఇండియన్ కరెన్సీ లోపల ఫియస్ట్ కరెన్సీ లోపల మార్చుకుంటాడు. దిస్ ఈజ్ హౌ హీ జనరేట్స్ ద మనీ, దిస్ ఈజ్ హౌ హీ గెట్స్ ద మనీ. This is owned by him, and this entire script is owned by him, and he says that I don't own anything. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.